హలో అందరికీ. నాటి నేస్తాలు, మన చిన్ననాటి జ్ఞాపకాలు, మాటల్లో మమకారం, కథల్లో మనసు, కుటుంబ కథలకు స్వాగతం, సుస్వాగతం. నా కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈరోజు మనం వినే కథ ఓ అమ్మ కథండి. దేవుడు అన్ని చోట్ల తన ఉనికిని గుర్తు చేస్తూ అమ్మని సృష్టించాడండి. మరి ఈ అమ్మ కోసం ఓ కూతురు చేసే త్యాగమేనండి ఈ కథ. కథ పేరు అమ్మ కోసం. దీన్ని మనకు అందించిన వారు విజయలక్ష్మి గారండి. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. ఇదే మీ ఆఖరి నిర్ణయమా? సగం ఉక్రోషం, సగం ఏడుపు మిళితమైన గొంతుతో అడిగాను ఆయన్ని. చూడు నీత, పదే పదే వీలు కాదు అనే మాటను నా నోటితో చెప్పించాలని ప్రయత్నించకు. ఇక ఈ విషయంలో వాదనలు అనవసరం. నాకు ఆవిడ రావడం ఖచ్చితంగా ఇష్టం లేదు. ఇదే నా ఆఖరి మాట. ఆపై నీ ఇష్టం. విసుగ్గా లేచి బయటకు వెళ్ళిపోయారు ఆయన. నీ కర్మ నువ్వే అనుభవించు అన్న రీతిలో. నాకు నా మాట కాదన్నారనే ఉక్రోషం ఓవైపు, అమ్మ అసహాయత ఓవైపు గుర్తుకు వస్తుంటే కోపంతో పాటు ఏడుపు తన్నుకు వచ్చింది. అన్యమస్కంగానే వంట పని ముగించి అలా నిస్సహాయంగా కూర్చుండిపోయా. 4 రోజులుగా మా భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవ మా అమ్మ గురించి. నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. ఆవిడతోటి అనుబంధము ఎక్కువే. ఊళ్ళో ఒంటరిగా కాలం గడుపుతున్న అమ్మకు అనారోగ్యంగా ఉండటంతో ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించాలనే నా ప్రయత్నానికి అడ్డుకట్ట వేస్తున్నారు ఆయన. అందుకే నాకు ఈ కోపము ఉక్రోషము. అమ్మా నాన్నల సంతానం నేను, అక్క విమల. నాన్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. పూర్వపు చాదస్తాలు, మూఢ విశ్వాసాల వల్లనైతే ఏమి, పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పించేవాడని, వంశాన్ని ఉద్ధరించేవాడని నాన్న నమ్మకం. అక్క కడుపులో ఉన్నప్పుడు కొడుకే పుడతాడని ఎంతో ఆశగా ఎదురుచూసిన నాన్న ఆడపిల్ల పుట్టడంతో కాస్త నిరాశపడ్డా మొదటి బిడ్డను మహాలక్ష్మిగా భావించి కాస్త సర్దుకున్నాడు. కానీ రెండోసారి మాత్రం ఎవరో ఒక జ్యోతిష్కుడు ఈసారి పుట్టేది ఖచ్చితంగా మగపిల్లాడేనని చెప్పడంతో నిశ్చింతగా ఉన్న నాన్నకు నా పుట్టుక ఓ అశనిపాతం, ఓ విద్యుదాఘాతం. ఈసారి మాత్రం ఓటమిని తట్టుకోలేకపోయాడేమో, బాధను మర్చిపోవడానికి తాగుడు అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అది నిత్యకృత్యమై మద్యానికి పూర్తిగా బానిసైపోయాడు. ఎక్కడా లేని డబ్బు ఆయన తాగుడికే ఖర్చయిపోయేది. ఇంట్లోని అవసరాలు అస్సలు పట్టించుకోవటం మానేశాడు. నాన్న బాధ్యతారహితమైన ప్రవర్తన చూసి అమ్మ ఎంతగానో కుమిలిపోయింది. ఎన్నో మంచి మాటలు చెప్పి ఆయన మార్చాలని చూసింది. కానీ వింటేనా? ఇక విసుగొచ్చి మమ్మల్ని పోషించటం కోసం ఎప్పుడో సరదాగా నేర్చుకున్న కుట్టుపనినే జీవనాధారంగా చేసుకుంది. అమ్మ జాకెట్లు కుట్టి సంపాదించిన డబ్బు కూడా నాన్న లాక్కుని వెళ్ళిపోయేవాడు. అమ్మ నిస్సహాయతను చూసి మాకు ఏడుపు వచ్చేది. మా కోసం ఆమె పడే కష్టం చూసి అమ్మంటే మాకు ప్రేమాభిమానాలు రెట్టింపయ్యాయి. ఆ స్థానంలోనే నాన్నంటే ఒక రకమైన జుగుప్స, అసహ్యము కలగసాగాయి. మమ్మల్ని చూస్తూనే నాన్న బండబూతులు తిట్టేవాడు. చిచ్చి, ఈ ఆడమంద పుట్టి నాకేం ఉపయోగం, పైగా పెళ్ళిళ్ళు పేరంటాలు అంటూ ఖర్చొకటి, చిచ్చి అంటూ విసుక్కునేవాడు. అందుకే మాకు ఆయనంటే భయం. ఆయన ఇంట్లో ఉంటే మేం బయట అరుగు మీదనో వరండాలోనో ఉండేవాళ్ళం. ఆయన ఎదురుపడితే ఏ పులో సింహమో ఎదురుపడినట్లు ఉండేది. ఆయన నోరన్నా అంత భయం మాకు. అమ్మ మాత్రం మా కోసం కుట్టుపనే కాదు, ఆ వీధిలో ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేసేది. తన మంచితనంతో అందరినీ ఆకట్టుకుంది. ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా సాయానికి వెళ్ళేది. వాళ్ళిచ్చిన తినుబండారాలు తాను తినకుండా మాకే తెచ్చిచ్చేది. అమ్మకు దైవభక్తి ఎక్కువే. అలాగని గంటల గంటలు దేవుని ముందు కూర్చునేది కాదు. పక్కవారికి, అసహాయులకు సాయం చేస్తే చాలు, ఆ దైవకృప మన మీద ఉంటుందనేది. అమ్మ మంచితనమే మమ్మల్ని కాపాడుతూ ఉందేమో. మేం మాత్రం హాయిగా చదువుకుంటూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఆటలు ఆడి అలసిపోయి వస్తే వేడివేడి అన్నంలో పచ్చడి కలిపి పెట్టేది. ఆ చేతిలో ఏ మహత్యం ఉందో, ఆ పచ్చడి మెతుకులే అమృతతుల్యంగా అనిపించేవి. అలా ఏదోలా రోజులు గడుస్తూ ఉండగా నాన్న తాగి ఓ రోజు రోడ్డుపైన అడ్డంగా నడుస్తుంటే వేగంగా వచ్చిన లారీ గుద్దేయటంతో అక్కడికక్కడే మరణించారు.
అమ్మ నాన్న శవం మీద పడి ఏడుస్తుంటే అమ్మను చూసి మాకు ఏడుపు వచ్చింది. కానీ ఆయన పోయినందుకు మాకేం బాధ అనిపించలేదు. ఎవరో పరాయి వాళ్ళు చనిపోయారన్న ఫీలింగ్ కలిగిందంతే. నాన్న పోయాక అమ్మ ఇక మా కోసమే బతుకుతున్నట్టు ఇంకా ఎక్కువ కష్టపడేది. నేను 10th క్లాస్కి వచ్చాను. అక్క ఇంటర్ పూర్తి చేసి అమ్మకు కుట్టు పనిలోనూ ఇంటి పనిలోనూ సహాయంగా ఉండిపోయింది. నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. ఆ రోజుల్లో 10th పాస్ అవటం అంటేనే గొప్ప. ఇక ఫస్ట్ క్లాస్ వస్తే ఎంత అపురూపంగా చూసేవారో. అమ్మకైతే ఆనందంతో కన్నీళ్ళు వచ్చేశాయి. ఇంతలో నా క్లాస్మేట్ వచ్చి మిగతా ఫ్రెండ్స్ రిజల్ట్స్ కనుక్కుందాం రమ్మని పిలుచుకొని వెళ్ళింది. సాయంత్రానికి ఇంటికొచ్చా. ఉన్నట్టుండి మబ్బులు కమ్ముకున్నాయి. చల్లటి గాలికి తోడు వర్షం ప్రారంభమైంది కుండపోతగా. నాకు వానంటే భలే సరదా. అరుగు మీద కూర్చొని నేను అక్క వర్షం చూస్తున్నాం. అమ్మ వరండాలో కుట్టు పని చేసుకుంటోంది. పొద్దున ఎప్పుడో తిన్న తిండి బాగా ఆకలి అనిపిస్తోంది. అక్క ఆకలిగా ఉందే, ఏదైనా వేడివేడిగా తింటే బాగుంటుంది కదా అన్నాను. కొద్దిసేపు ఆగు నీత, అన్నం వండేస్తాను తిందువు గాని అంది అక్క. లోపల ఉన్న అమ్మకెలా వినిపించాయో మా మాటలు. బయటకొచ్చి తల మీదుగా కొంగు కప్పుకుంటూ లోపల కూర్చోండి ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోయింది. అమ్మా ఇప్పుడెక్కడికి ఈ వర్షంలో అంటూనే ఉన్నా వినిపించుకోకుండా అమ్మ వెళ్ళిపోయింది. ఓ 15 నిమిషాల తర్వాత తడిసి ముద్దై నా చేతిలో ఒక కవరు పెట్టింది. తీసుకో నీత, ఆకలవుతుందన్నావుగా, తిను, నేను చీర మార్చుకొని వస్తాను అని లోపలికి వెళ్ళింది. కవరు పొట్లం తెరిచి చూస్తే వేడి వేడి మిరపకాయ బజ్జీలు, వడలు నోరూరిస్తూ నాకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా ఆకలి తెచ్చటం కోసం అంత వర్షంలో వెళ్ళి రావటం తలుచుకుంటే నిజంగా అమ్మకు సాటి మరెవరూ లేరనిపించింది. అమ్మ పొడి చీర మార్చుకొని రాగానే అమ్మ ఒళ్ళో పడుకుండిపోయాను. మెత్తని కాటన్ చీర వెచ్చగా మొహానికి తగులుతూ ఉంటే అబ్బా, స్వర్గం ఇంకెక్కడో లేదు, అమ్మ ఒడిలోనే తప్ప అనిపించింది. ఇలా నా హృదయంలో చెరగని ముద్ర వేసిన మరో సంఘటన. ఉగాది పండగ దగ్గర పడుతోంది. ఎండలు ఎక్కువ కావటంతో మేం బయట అరుగు మీద పడుకునేవాళ్ళం. అప్పట్లో దొంగల భయం అంతగా ఉండేది కాదు. చల్లగాలికి మంచి నిద్ర పట్టింది. హఠాత్తుగా తెల్లారి 3 గంటలకు మెలకు వచ్చింది. పక్కకు తిరిగి చూస్తే అమ్మ లేదు. కుట్టు మిషన్ శబ్దం వినిపించింది. వరండాలో లైట్ వేసుకొని కొంగుతో చెమట తుడుచుకుంటూ అమ్మ మిషన్ కుడుతూ ఉంటే చాలా జాలేసింది. అమ్మా, ఏంటి ఈ టైంలో, పొద్దున్నే కుట్టుకోవచ్చు కదా, ఇంకా పండగ చాలా రోజులుంది కదమ్మా అన్నాను. లేదు నీతు, అందరూ ఇచ్చినవి బోలెడున్నాయి, త్వరగా కుట్టి ఇచ్చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులతో మీకు బట్టలు కొనొచ్చు, అందుకే ఈ తొందర. అయినా నాకు నిద్ర రావట్లేదులే, ఊరికే పడుకునే బదులు ఈ పనైనా అవుతుంది కదా అని లేచాను. నువ్వు పడుకో, నేను వస్తా కాసేపు ఆగి అంది. అమ్మ మాటలు విని నా గుండె కరిగి నీరైంది. మంచినీళ్ళు తాగి వచ్చి అమ్మనే చూస్తూ అలా పడుకుండిపోయాను. భగవాన్, అమ్మ కష్టాలు ఎప్పుడయ్యా తీరేది అని కనబడని దేవుణ్ణి అడిగా. మనసుని కదిలించే ఇలాంటి సంఘటనలు ఎన్నో, కానీ పై 2 సంఘటనలు మాత్రం నాకు జీవితంలో మర్చిపోలేనివి. నేను మంచి ఉద్యోగం చేసి అమ్మని సుఖపెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మ చేతిని వదలకూడదు అని మనసులో శపథం చేసుకున్నాను. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవని నాకు ఆ నిమిషంలో తెలియలేదు. విమలక్క ఓసారి ఫ్రెండ్ పెళ్ళికి వెళితే అక్కడ ఒక ఆమె అక్క అందం ఒద్దికా చూసి తన కోడలిగా చేసుకోవాలని ముచ్చటపడింది. ఆమె కొడుకు కూడా ఒప్పుకోవడంతో సంబంధం కుదిరిపోయింది. కట్నంగా 10,000 ఇస్తే చాలన్నారు. అమ్మ ఉన్న పరిస్థితుల్లో అదే ఎక్కువ. ఇరుగు పొరుగు తలో రకంగా సాయం చేసి ఎలాగోలా అక్క పెళ్లి జరిపించారు. అమ్మ మంచితనం అలాంటిది. అక్క పెళ్ళైన తర్వాత నేను అమ్మ మిగిలాం. నేను డిగ్రీతో పాటు టైపు షార్ట్ హ్యాండు పాస్ అయి ఉద్యోగాల వేటలో పడ్డాను. ఓసారి ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులో పిలుపు రావడంతో వెళ్ళాను. రిటర్న్ టెస్టు, టైపింగ్ టెస్టు పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూకు 5గురం మిగిలాం. మధ్యాహ్నం ఇంటర్వ్యూ కూడా ముగిసింది. రిజల్ట్స్ అప్పుడే చెప్తారంటే అక్కడే వెయిట్ చేస్తున్నాం. ఓ 10 నిమిషాల్లో ప్యూన్ వచ్చి నోటీస్ బోర్డులో లిస్టు అంటించటం చూసి గబగబా వెళ్ళాం. ఆ వైపు 2 అబ్బాయిల పేర్లతో పాటు నా పేరు కనిపించడంతో నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఇంటర్వ్యూ అధికారులు మమ్మల్ని గ్రీట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇంటికి పంపిస్తామని చెప్పడంతో థ్యాంక్స్ చెప్పి ఇంటికి బయలుదేరాను. ఆఫీస్ నుంచి ఇంటికి నడవగలిగే దూరమైన అమ్మకు ఈ సంతోష వార్త తొందరగా చెప్పాలని రిక్షా ఎక్కాను.
అనుకున్న లక్ష్యం నెరవేరటంతో ఏనుగెక్కినంత సంబరం కలిగింది నాలో. నేనెక్కిన రిక్షా ఓ పూలతేరులా అనిపించి నాకు నేనే ఒక మహారాణిలా ఫీల్ అయ్యా. ఇంట్లో అడుగు పెట్టగానే అమ్మను చుట్టేశా ఆనందంతో. అప్పుడు చూడాలి అమ్మ మొహం 1000 చందమామల కాంతితో వెలిగిపోయింది. నాకు ఉద్యోగం రాగానే నేను చేసిన మొదటి పని అమ్మని కుట్టు పని మాన్పించటం. కొన్ని నెలల తర్వాత అమ్మ నా పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అమ్మో, అప్పుడే నాకు పెళ్ళా? నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావమ్మా? నాకు అసలు పెళ్ళి గిళ్ళి ఏం వద్దు, హాయిగా మన ఇద్దరం ఉండిపోదాం అన్నాను. అలా అనకు నీత. ఆడపిల్లను కన్న తర్వాత వాళ్ళను ఓ ఇంటి వాళ్ళని చేయటం తల్లిదండ్రుల బాధ్యత. నీ పెళ్ళైతే నా ఒక్కదానికే ఎలాగోలా గడిచిపోతుంది అనేది అమ్మ. అలా అయితే పెళ్ళయ్యాక నిన్ను కూడా నాతో పాటే ఉంచుకునేందుకు ఎవరైతే ఒప్పుకుంటారో వారినే పెళ్లి చేసుకుంటా అన్నాను. అది అంత సులభం కాదులేమ్మా. నువ్వు నా గురించి ఆలోచించడం మానేసి ముందు పెళ్లి చేసుకో. తర్వాత నీ మంచితనంతో మీ ఆయన్ని ఒప్పించి నేను నీ దగ్గరికి తీసుకెళ్దు గాని అంది అమ్మ. సరేననక తప్పలేదు నాకు. అలా నా పెళ్ళైపోయింది. మా ఆయన ప్రవర్తన చూస్తుంటే అమ్మని తీసుకురావటం చాలా కష్టమే అనిపించింది. ఎందుకంటే ఆయనకు స్వార్థం పాలు చాలా ఎక్కువే. నేను నా కుటుంబం బాగుంటే చాలు, ఎవరెలా పోయినా పర్వాలేదు అనుకునే మనిషి. ఇల్లు శుభ్రంగా ఉండాలి, కానీ అలా ఉండటానికి ఆయనేం హెల్ప్ చేయడు. మనిషిలో దురాశ కూడా ఎక్కువే. తనది పైసా ఖర్చు కాకూడదు. చాలా పొదుపరి. అనేకంటే పీనాసి అంటే కరెక్ట్గా ఉంటుంది. ఇలాంటి మనస్తత్వం ఉన్న మనిషితో వేగుతూ ఓ బాబుకి తల్లినయ్యాను. బాబు పుట్టాక మెటర్నిటీ లీవ్ పూర్తి చేసుకొని బాబుని చూసుకోవటానికి జీతం నష్టం మీద సెలవు పెడతానంటే ఒప్పుకోలేదు. జీతం పోతుంది కదా అని బాధ. మా అమ్మని రప్పించుకుందామంటే వినకుండా వాళ్ళ అమ్మని అంటే మా అత్తగారిని వెంటబెట్టుకొని వచ్చారు. ఆమెకు గంటకోసారి చిరుతిండి కాఫీలు కావాలి. అన్నీ అమర్చినా బాబుని చూసుకోవటానికి ఓపిక లేదనేది. ఆ నెల ఇంటి ఖర్చు 4 రెట్లు పెరగడంతో భయపడిపోయిన మా ఆయన మెల్లిగా ఆమెను తిరిగి పల్లెకే పంపించేశారు. ఇప్పుడైనా మా అమ్మని తీసుకుని వద్దాం అన్నాను. గత్యంతరం లేక సరేనన్నారు. లేకపోతే జీతం నష్టం కదా. అమ్మ వచ్చాక బాబు మా ఇద్దరినీ మర్చిపోయి అమ్మమ్మకు చేరికైపోయాడు. అమ్మ ఓపిగ్గా వాడికి చెట్లు చేమా చూపిస్తూ అన్నం తినిపించేది. ప్రతి పూట పళ్ళు తినిపించేది. అమ్మ సంరక్షణలో బాబు ఆరోగ్యంగా పెరగసాగాడు. అమ్మతో మా ఆయన ప్రవర్తన అంటీ ముట్టనట్లే ఉండేది. బాబుని స్కూల్లో వేశాక అమ్మ వెళ్ళిపోయింది. నాకేమో ఆమె మాతోనే ఉండాలని ఉండేది. కానీ ఆయన సంగతి తెలిసి ఆవిడ ఉండలేకపోయింది. 4 రోజుల క్రితం ఊరి నుంచి పక్కింటి పిన్నిగారు ఫోన్ చేశారు. అమ్మకేమాత్రం బాగోలేదమ్మా నీత. బాగా నీరసంగా ఉన్నారు, బాగా వీక్గా ఉన్నారని బలమైన ఆహారం ఇవ్వడంతో పాటు ఎవరైనా దగ్గరుండి చూసుకుంటే మంచిదని, బాగా కోలుకుంటారని డాక్టర్ గారు చెప్పారు. అమ్మ ఒంటరిగా ఉండి బాగా ఫీల్ అవుతున్నారు. నువ్వు ఎలాగైనా ఆమె నీ దగ్గరే ఉంచుకోమ్మా. అక్కకి ఎలాగో పెద్ద సంసారం, పైగా ఆర్థిక స్వాతంత్రం లేదు. నువ్వైతే సంపాదిస్తున్నావు కదా, అందుకే నీకు ఫోన్ చేస్తున్నాను అన్నారు. అప్పటినుంచి ఆయనతో గొడవ. అమ్మ వస్తే ఆమె తినేది కొంచెమే అయినా బలం కోసం పళ్ళు అవి తేవాల్సి వస్తే అదంతా అనవసర ఖర్చు అని ఆయన అభిప్రాయం. ఇంకో దురాలోచన ఏంటంటే అమ్మకేం జబ్బు వచ్చిందో, ఆమెను తీసుకొస్తే ఆ జబ్బు తమకెక్కడ అంటుకుంటుందోనని భయం. అంతేకాక నీట్గా ఉన్న తన ఇల్లు జబ్బు మనిషితో అపరిశుభ్రమైపోతుందేమోనని మరో భయం. కానీ నాకేమో నా అవసరం కోసం, బాబు సంరక్షణ కోసం ఆమెను పిలిపించుకొని ఇప్పుడు పట్టించుకోకపోవటం అమానుషం అనిపించింది. ఆమెను అలా కరేపాకులా తీసి పారవేయడం నాకు నచ్చలేదు. పాపం అమ్మ మన కోసం ఎంతో చేసింది కదండి. మనకు కావాల్సినప్పుడు ఆమెతో చాకరీ చేయించుకొని ఇప్పుడు ఆమెను అసహాయ స్థితిలో ఉంటే ఒంటరిగా వదిలేయటం, మనకేం పట్టనట్లుగా ఉండటం మానవత్వం అనిపించుకోదు. మగపిల్లాడని మీ అమ్మ మిమ్మల్ని ఎలా కనిపించిందో ఆడపిల్లనైనా మా అమ్మ అలాగే కనిపించింది. నేను ఇప్పుడు ఇలా ఆర్థికంగా ఇంత మంచి పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం ఖచ్చితంగా మా అమ్మే. ఆమె పడ్డ కష్టానికి ఫలితమే ఇది. మీకైనా పొలాలు అవి ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని పెంచడానికి మీ అమ్మ అంత కష్టపడలేదు. కానీ మా ఫీజులు సర్దటానికి మా అమ్మ ఎంత కష్టపడిందో మీకేం తెలుసు. అలాంటి అమ్మకు చేయూత అందిస్తానంటే వద్దు అంటానికి మీ మనసలా ఒప్పింది. అయినా నేనేమి మీ జీతం అడగటం లేదు, నా సంపాదనలోనే అమ్మ ఖర్చు పెడతాను అన్నాను. అందుకే ఈ ఉద్యోగస్తులు చేసుకోకూడదు, నా డబ్బు నా ఇష్టం అంటూ మాట్లాడతారు. కట్టుకున్న భర్తను లెక్కే చేయరు. అమ్మట అమ్మ. లోకంలో ఈవిడొక్కరికే ఉందమ్మ. ముసల్దాన్ని తెచ్చి ఇంట్లో పెడితే లేనిపోని రోగాలు అంటుకుంటే హాస్పిటల్ చుట్టూ ఎవరు తిరిగి చచ్చేది. ఆయన అలా దారుణంగా మాట్లాడుతూ ఉంటే సహించలేకపోయాను.
అవునులేండి, బాబు చిన్నగా ఉన్నప్పుడు ఆమెతో మీకు అవసరం ఏర్పడింది, ఇప్పుడు అవసరం తీరింది కనుక ఆమెను వదిలేయాలి. దీనినే ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటారు. అదే ఆమె వెనుక లక్షల ఆస్తి ఉంటే మీరు ఆ మాట అని ఉండేవారా? మీ అంత నిర్దయగా నేను ఉండలేను. 25 పెంచి పెద్ద చేసిన అమ్మ కష్టం ఏనాటికి మర్చిపోను. నేను అమ్మనెప్పటికీ వదలను. నేను ఈరోజు అమ్మ దగ్గరకు వెళుతున్నా. వీలైతే అక్కడే ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. లేదా ఇక్కడ సిటీలో చూపించుకోమంటే వేరే ఇల్లు తీసుకొని మా అమ్మతో పాటే ఉండి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటా. మనుషుల విలువ తెలిసిన వాళ్ళు తెలిసేది. మీ అంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడానికి నేను రాక్షసిని కాను, మానవత్వం ఉన్న మనిషిని. మనుషుల విలువ వాళ్ళు లేనప్పుడే తెలిసేది. ఆడపిల్ల అమ్మని చూసుకోకూడదు అనే రూల్ ఏమీ లేదు కదా. తల్లి కోసం కాపురం కూల్చేసుకుందని లోకం అనుకున్నా నేను లెక్క చెయ్యను. నాకు అమ్మ ముఖ్యం అంతే. మీ మనసు మారి మీరు నా దగ్గర దారిలోకి వస్తే సంతోషంగా ఆహ్వానిస్తాను. బై. ఖచ్చితంగా బల్లగుద్దినట్లు చెప్పి ఆత్మవిశ్వాసంతో ఆయన ఎప్పటికైనా మారతాడనే ఆశావహ దృక్పథంతో ముందడుగు వేశాను నేను. మనసంతా అమ్మ రూపం నిండగా అమ్మను చూడాలనే ఆతృతతో, ఆమెను రక్షించుకోవాలనే దృఢ సంకల్పంతో బాబునెత్తుకొని వడివడిగా నడిచాను బస్టాండ్ వైపు. కథ మీకు నచ్చిందా అండి? జీవితం చాలా చిన్నదండి. మరి ఉన్నంతకాలం అమ్మని ప్రేమగా ప్రాణంగా చూసుకుందాం. మీ శాంతి.